రేవంత్ ఖాన్ భాయ్ సాబ్, ఈసారి మా సరూర్ నగర్ బడా గణేశాన్ని నీ ఇంటి ముందుకు తీసుకొచ్చి నిలబెడతా. ఎందుకంటున్నా అంటే ఈ ఎల్బీ నగర్ లా మీ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కదా, గల్లీ నాయకులు, ఓ పనికి మాలిన పనిని ముందు పెట్టుకున్నారు. ఏదో ఉద్దర మాటలు ఉత్తముచ్చటలు చెప్పుకుంటా ఏమి పనికి రానివి, ప్రజలకు పనికి రాని పనులు చేసుకుంటా బాగా డబ్బులకి కమిషన్లకి మరిగి ఇగో ఈ పనులను ముందు పెట్టుకున్నారు. అడిగితేనేమో చెరువుని ప్రక్షాళన చేస్తున్నాము, గజ్జేస్తాము, ఇచ్చేస్తాము అని చెప్పి ఓ మస్తు మాటలు మాట్లాడిండ్రు. నెల రోజులల్లా మా గణేష పండుగ వస్తుంది. గీడ చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా గణేశాలను తీసుకొచ్చి ఈ సరూర్ నగర్ చెరువులనే నిమజ్జనం చేస్తారు. ఇది మా సెంటిమెంట్. ఏళ్ళ తరబడి మేము గీడనే చేస్తున్నాం, ఇప్పుడు కూడా ఈడనే చేస్తాం. వీళ్ళు మస్తు మాటలు మాట్లాడతారు, ఏమి కాదు మేము చెప్పింది అంతా చెప్తాము, మీటింగ్లు పెడతాము, తర్వాత చెయ్యము, మళ్ళీ వీళ్ళే వెళ్ళిపోతారు అని అనుకుంటే మాత్రం ఊకునేది లేదు. ఈసారి మాత్రం నిమజ్జనం ఈడనే చేస్తాము. ఏం చేస్తారా, ఎట్లా చేస్తారా, ఎవరితో చేపిస్తారా మాకు తెలియదు, కానీ ఈ సరూర్ నగర్ చెరువు అంతా ప్రక్షాళన కావాల్సిందే. వినాయకులు ఒకవేళ నిమజ్జనం సరిగ్గా జరగకుంటే తీసుకొచ్చి ఇట్లా ముంచి ఇట్లా తీసుకోపోండి, నీళ్లు చిలకరిస్తే సాలి వీళ్ళు ఊకుంటారు అని అనుకుంటే మాత్రం ఊకోం, బర్దాష్ చేసేది లేదు. రేవంత్ రెడ్డి మళ్ళా చెప్తున్నా, మా హిందూ పండుగలు ముఖ్యంగా గణేష పండుగ అంటే మా అందరికి సెంటిమెంట్. మా సెంటిమెంట్ తోటి తమాషాలు చేస్తా అంటే ఊకునేది లేదు. అధికారులు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అధికారులు, కాంగ్రెస్ లీడర్లు అందరికీ చెప్తున్నా, ఈసారి గిట నిమజ్జనానికి ఏర్పాట్లు చేయలేదు సరూర్ నగర్ చెరువులా అంటే రేవంత్ రెడ్డి మా సరూర్ నగర్ బడా గణేశాన్ని నీ ఇంటి ముందుకు తీసుకొచ్చి నిలబెడతా. ముందే చెప్తున్నా, ఇక కాసుకోండి.